शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అరే రజనా, నువ్వింకా రెడీ అవ్వలేదా? సినిమా 6 గంటలకే మొదలు పెడతారు. నువ్వు అసలు ఏమైనా బాస్ దగ్గర అడిగావా? అరే నేను అడుగుతాను. నేను ఆయన అడిగి ఏమవుతుంది? అడిగినా ఆయన నన్ను బయటకు పంపించరు. ఆయన చెప్తాడు నిన్నెవరైనా కిడ్నాప్ చేస్తారని. ఆయన ఎప్పుడూ అంతే. నాకు తెలియట్లేదు ఆయన షుగర్ క్యాండీ బిజినెస్ చేస్తున్నారా, లేదా రివెంజ్ చేస్తున్నారా, లేదా కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే ఏదైనా పేదవారి ఇంట్లో పుట్టవలసిందని. మంచి కాలం ఈ ఇంట్లో బయటకు వెళ్లి రావడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. జాగ్రత్త, నువ్వు అనుభవిస్తున్న ఈ స్వతంత్రం పేదవాళ్ళకి దొరకదు. నన్నే చూడు, నీకు నాకు ఒకే ఏజ్. నువ్వు ఒక మంచి ఇంట్లో జీవిస్తున్నావు, అదే ఇంట్లో నేను పనిచేస్తున్నాను. హే రజనా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఏ రోజైనా నిన్ను పని మనిషిగా ట్రీట్ చేశానా? ఖచ్చితంగా లేదు. తర్వాత వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్నేమైనా అడిగితే నువ్వు చాలా బాధపడుతున్నావని నీకొక సినిమా వేసి చూపించానని చెప్తాను. లేదు లేదు జాగ్రత్త, నా పేరు మాత్రం అతనితో చెప్పకు. మళ్ళీ అతను నన్నేమన్నా అంటాడు. రచన, జాగృతి, ఇక్కడేం జరుగుతుంది? నువ్వు మళ్ళీ జాగృతిని కోపపడ్డావా? లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు. జాగ్రత్తకి నేను అసలు ఏమీ చెప్పలేదు సార్. ఇక్కడ చూడు, నేను ఎందుకు నీకు పనిలో తీసుకున్నానంటే నువ్వు జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకుంటావని. కానీ నువ్వు తనని చూసుకునే లేదు. నాన్నా, ఎందుకు రచనని తిడుతున్నారు? తన మీద ఏ తప్పు లేదు, తనేం చేయలేదు. అలాగా? అది ఏం బట్టలు వేసుకున్నావు? మంచి లక్షణం ఉన్న అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకుంటారా చెప్పు? నాన్నా ఇది మోడర్న్ డ్రెస్సు, ఇదే ఇప్పుడు ట్రెండ్. తర్వాత ఇందులో ఏం తప్పుంది? మేం బయటికి సినిమాకి వెళ్దాం అనుకున్నాము, అందుకే వేసుకున్నాను. బయటికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు తెలుసా మనకి ఎన్ని శత్రువులు ఉన్నారని? ఆ శత్రువులంతా ఆ పిల్లల మీదే వాళ్ళకి చూపిస్తారు. బయట ఎవరు వెళ్ళకూడదు, అర్థమైందా? ఈ డ్రెస్ మార్చుకొని మంచి డ్రెస్ వేసుకో. ఇంకా రచన, నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పనిలో నుంచి నేను నిన్నైతే తీయేస్తాను. తర్వాత జాగ్రత్త, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నేను మొత్తం లాక్ చేసుకుని చేస్తాను. రండమ్మా వచ్చి కొనుక్కుని వెళ్ళండి. శ్రీనగర్ కాలనీకి అందాన్ని తెచ్చిపెట్టే బొట్టులు, నెయిల్ పాలిష్ క్లిప్పులు తెచ్చాము. మన దేశం మరియు విదేశం ఇంపోర్ట్ ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కొనండి కొనండి. చాలా తక్కువ ధరలో మేకప్ సెట్ తీసుకొచ్చాము. గాజులు, కమ్ములు, హెయిర్ క్లిప్ అన్ని ఉన్నాయి. మేకప్ కావాలా? రజనా, నువ్వేం చేస్తున్నావు?
నేను అదే అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? సార్ బయటకు వెళ్తే నీ పని చూసుకున్నావా? అందులో ఏముంది, ఆయన వెళ్ళిపోయాడు, నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను డాన్స్ చేస్తా. సార్ మళ్ళీ వస్తే ఏం చెయ్యాలి మనం? షూ, సైలెంట్ గా ఉండు. అరే, ఆయన ఇప్పుడే కదా వెళ్ళారు, ఆయన రావడానికి ఇంకా టైం అవుతుంది. మన జాలీగా డాన్స్ ఆడొచ్చు. ఆయన వచ్చేసారా? ఎవరై ఉంటారు? మీరిద్దరు అసలు ఎవరు? మీకేం కావాలి? అరే ఏంటి మీకు ఇట్లా చెమట్లు పట్టాయి? అది నా కన్ను ముందు. ఇది తీసుకోండి, చెమటలు తుడుచుకోండి. ఇదిగో తీసుకోండి. అరే అన్ని మంచి క్వాలిటీ సామాన్లే మా దగ్గర. ఇగో చూడండి, అందమైన అమ్మాయిలు యూజ్ చేసే కాస్మెటిక్స్ అన్ని మా దగ్గర ఉన్నాయండి. అందంగా ఉండే అమ్మాయిలు ఇంకా అందమైపోతారు మీలాగా. దీని మీదే మా కొట్టు నడుస్తుంది, అంటే మా బిజినెస్ నడుస్తుందండి. నేను వికాస్, ఇతను రాహుల్. మీ పేరుని ఎవరైనా అడిగారా? మీరు ఎవరైనా పర్వాలేదు, మీ చీప్ అయిన లిప్స్టిక్ మాకేం అవసరం లేదు, మీరు బయలుదేరొచ్చు. మేడం ఒక్కసారి మేడం మా ప్రోడక్ట్స్ చూడండి మేడం, దయచేసి మీరే. మేడం ఒక్క నిమిషం. అది మేడం గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు చూస్తానికి చాలా అందంగా ఉన్నారు. మేము పెట్టిన ఐటమ్స్ మీరు కొన్నారంటే ఇంకా అందంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు మమ్మల్ని వెళ్ళమంటారా, ఉండమంటారా? రాహుల్, అందమైన అమ్మాయి నిన్ను చూసి నవ్వితే దానికి అర్థం ఎస్ అనే. మేడం, మేము లోపల రావచ్చా? ఇదిగో చూడండి, ఈ చెవులీలు మీకు చాలా అందంగా ఉంటాయండి. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇది గనక మీరు ఒక్కసారి వేసుకున్నారంటే మన ఇండియా యొక్క జీడిపి ఒక్కసారిగా ఎదిగిపోద్ది. ఏంటో, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. బై బర్త్తో నాలో వచ్చింది. సరే, అది ఉన్నాయండి, కానీ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ ఆయన బుక్ లో రాశారు, ది వెల్త్ ఆఫ్ నేషన్ లో, అరే ఒక్కొక్కరు కొనే వస్తువులపైన వారి యొక్క పర్సనల్ టేస్ట్ అనేది భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ ఎందుకు అమ్ముడుపోకుండా ఉంటుందో తెలుసా? చాలు ఆపు, నాకు నీ దగ్గర నుంచి ఎకనామిక్స్ వద్దు. అరే జాగృతి మేడం, ఈ బిజినెస్ కి ముందలా మేం బీకామ్ స్టూడెంట్స్ గా ఉన్నాం. అవునా? ఎంత చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి ట్యూషన్ తీస్తున్నారా? అరే మా రాహుల్ ఎంబీఏ హోల్డర్, కానీ నేను 10వ క్లాస్ ఫెయిల్. కానీ రాహుల్ అన్ని సంవత్సరం ఫస్ట్ వచ్చాడు. ఓ, అలాగా? ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి మీరెందుకు లిప్స్టిక్, మేకప్ ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటున్నారు? అరే ఏంటి మాట్లాడుతున్నారు రచన మేడం? అరే ఈ 40-50 వేల ఉద్యోగాలంతా మన వల్ల కాదు. అరే మీరేమనుకుంటున్నారు? నికాస్ని, బ్యాగ్ లో ఉన్న వస్తువుల్ని కలిపితే నా దగ్గర 3.5 లక్షల విలువ ఉంది. ఇంకా 10 లక్షల విలువైన వస్తువులు మా గుడౌన్ లో ఉన్నాయి. ఒక్కొక్క నెల 1.5 నుండి 2 లక్షలు వస్తాయి. నిజమే కదా? మా ఇద్దరిలో ఒక్కరు ఎప్పుడన్నా దుకాణంలో కూర్చుంటాము, ఇంకొకరు ఊరంతా తిరిగి సామాన్లు అమ్ముతాము. అరే పక్షుల్లా ఎగురుతానే ఉంటాం. బిజినెస్ కి బిజినెస్ అయింది, ఇంకా ఊరెగినట్టు అయింది. తర్వాత రచన, చెవులీలు చాలా బాగున్నాయి కదా? ఈ ఫేక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని నువ్వేం చేయగలుగుతావు జాగృతి? నీ కబోర్డ్లోని ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. అరే రచన మేడం, ఏం మాట్లాడుతున్నారు? అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే ఈ టైంలో అంతా నకిలీయే ఒరిజినల్. పెద్ద పెద్ద వ్యక్తులంతా ఇలాంటివే వేసుకుంటున్నారు. మనకి రియల్ ఇయర్ రింగ్స్ అవసరం లేదు అసలు. మేడం మీరు రచన మ్యామ్ చెప్పింది వినకండి, నేను చెప్పేది వినండి కాస్త. ఈ రింగ్స్ అన్ని మీకు చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి. అలా ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా సడన్ గా అక్కడ మెరిసిపోతున్నారు మీరు. అక్కడ నుండి ఎవరు వస్తున్నారని చూస్తే మీలాంటి ఒక అందమైన దేవత. అలాగే ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు అందరూ మిమ్మల్ని మీ వెనకాల ఫాలో అయిపోతున్నారు అసలు. మీరు బానే మాట్లాడుతున్నారు, అది కూడా నిజమే. మా అన్నయ్య ఎప్పుడు అలాగే. అరే మేడం, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అలాగే అందమైన వాళ్ళు చాలా అందమైన వాళ్ళతోనే మాట్లాడతారు. నిజానికి మీలో దాగి ఉన్న ఈ యొక్క అందమే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. సరే, మీరు నన్ను గొప్పగా మాట్లాడింది చాలు. పూర్తిగా ఎంత అయిందో చెప్పండి. అరే మీ యొక్క అది ఫోన్ నంబర్ ఇస్తే చాలుగా. అరే ఏంటి? అరే అది నీ చెప్పేది ఏంటంటే, మా సైడ్ నుంచి కాస్త చూడండి. మీరు మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు, మాకు ఎలాంటి వస్తువులైనా సరే మీ దగ్గరికి ఇలా తీసుకొచ్చేస్తాం. మీకు ఖచ్చితంగా అది నచ్చుద్ది. లేదు, మళ్ళీ ఇక్కడికి రాకండి. మా మాస్టరు జాగృతి దగ్గరికి ఎవరిని అలో చేయనివ్వరు, బయట వాళ్ళని అసలు రానివ్వరు. అరే రచన గారు, మీరు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. బిజినెస్ అలాగే లవ్ కూడా
ఎప్పుడు కాస్త టైం పట్టుద్ది. ఏమంటారు మేడం, నేను కరెక్ట్గా చెప్పానా? హ్మ్, అరే వికాస్, ఇక్కడ మన పనిని చూపించేద్దాం. ఇక్కడ మనం త్వరలోనే తిరిగొద్దాం. అదే అమ్మ రచన చెప్పింది కదా, అన్నీ ఆ కబోర్డ్లోనే ఉంది. ఇది డబ్బులు పెట్టి పార్టీ చేసుకునే టైం. డబ్బులు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అలా అయితే రాఘుల్ బడం త్వరగా వచ్చేయాలి ఇక్కడ. సరే చూద్దాం, ఇవాళ మనం మాట్లాడిన మాటలకి ఏమంటారో అని. ఇది వదిలేరా, పద వెళ్ళి తిందాం మనం. నాకు వస్తుందబ్బా. ఈ రింగ్స్ అన్ని మీకు చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి. అలా ఆకాశంలో ఉన్న నక్షత్రాలాగా సడన్ గా అక్కడ మెరిసిపోతున్నారు మీరు. అక్కడ నుండి ఎవరు వస్తున్నారని చూస్తే మీలాంటి ఒక అందమైన దేవత. అలాగే ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు అందరూ మిమ్మల్ని ఫాలో అయిపోతున్నారు. అసలు ఇదే అందమైన లోకానికి ఒక నిజమైన అందం. ఏం ఆలోచిస్తున్నా? నేను రాగుల్ గురించి ఆలోచిస్తున్నాను. చాలా బాగా మాట్లాడాడు కదా. నేను అనుకుంటున్నాను వాడు 1వ నంబర్ ఫ్రాడ్ అయి ఉంటాడు. నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు. అంతేకాకుండా అన్ని నక్షత్రాలు మీ వెనకే వస్తూ అలాగే మీరు మెరిసిపోతూ ఉంటారట. పిచ్చోళ్లాగా మాట్లాడుతున్నాడు. అది పిచ్చితనం కాదు, అదేంటంటే అది రొమాంటిక్ టాక్స్. అది కాకుండా వాడు రొమాంటిక్ లోనే ఉన్నాడు. నువ్వు కాస్త రొమాంటిక్ టాక్ నుంచి బయటకొస్తావా? రచన, సార్ వచ్చారనుకుంటా. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. సార్ వస్తారు, వెళ్ళిపో త్వరగా. రచన, జాగృతి, తన రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నాన్న, ఏం లేదు. ఈ రోజు ఎవరైనా ఇంటికి వచ్చారా? లేదు. ఎందుకు, ఎవరైనా ఇంటికి వస్తున్నారా? ఎవ్వరు ఇక్కడికి రారు. నేను ఇంట్లో లేనప్పుడు ఈ ఇంటికి ఎటువంటి బయట మనుషులు రాకూడదు. అర్థమైందా? నీ రూమ్ కల్లో. ఆయన్ని ఎలా సర్దుకోమని చెప్పావు నువ్వు? ఇదంతా నాకు బాగా తెలిసిన పని. సరే, నేను బయలుదేరుతున్నాను. బాయ్. ఇక చూడండి, ఇదెలా ఉంది? ఓ మై గాడ్, చాలా అందంగా కనబడుతున్నారు జాగృతిజీ, చాలా అందంగా. నా దగ్గర ఒక ఐటమ్ ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఈ ఒక్క ఐటమ్ మాత్రం. నేనేం చెప్తున్నా అంటే, ఈ డ్రెస్ ని కనుక మీరు వేసుకున్నారనుకోండి, ఈ డ్రెస్ యొక్క అందం మహా పెరిగిపోద్ది. ఈ డ్రెస్ గానీ మీరు వేసుకొని బయటికి వెళ్తే ఇంకా ఊరంతా మిమ్మల్నే చూస్తుంది. ఇది చూడ్డానికి ఎలా ఉంది? నువ్వు చాలా అందంగా ఉన్నా. నీకు నచ్చిందా రాహుల్? మేడంజీ, డ్రెస్ కూడా అలాగే మిమ్మల్ని కూడా. మీరేం చెప్తున్నారు? జాగ్రత్త అని చెప్పండి. అరే, నిజంగా చాలా అందంగా కనబడుతుంది జాగృతి నీకు. ఈ డ్రెస్ ని నా మనసులో ఆలోచనలు పెట్టుకునే మీకోసం పట్టుకొచ్చాను. కానీ జాగృతి, ఈ డ్రెస్ కొనుక్కొని నువ్వేం చేస్తావో? ఈ డ్రెస్ని నువ్వు ఇంట్లో వేసుకోవు, బయటకు వెళ్ళి వేసుకోవు. సారు నీ దగ్గర దీని గురించి స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. అయ్యో రచన మేడం, వదిలేండి. రచన, మీరెందుకు బాధపడుతున్నారు? అరే ఇక చూడండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా గానీ ఈ డ్రెస్ ని వేసుకున్న జాగృతి నాతో బయటికి రావచ్చు. నీకు మా సార్ గురించి నీకేమీ తెలీదు అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే ఇలా కలలు కనవు. అరే రచన గారు, చాలా దాహం వేస్తుంది. నాకు ఒక చాయ్ దొరుకుతుందా? నీలాంటి యూస్లెస్ ఫెలోస్ కంతా ఇక్కడ టీ దొరకవు. టీ కాస్త దొరుకుద్దండి? రచన, టీ వేసి తీసుకురా. ఏం చేస్తున్నావు? వెళ్ళు. సరే వెళ్తాను, కానీ నేను నీ ఫ్రెండ్ని కాదు, సరేనా? అరే నేనే మంచి టీ వేస్తాను, మీకు మంచి టీ నేను తీసుకొస్తాను. నాకు వికాస్ యొక్క టీ తాగాలనిపిస్తుంది. వాడు నిజంగా మంచి టీ పెడతాడండి, మీరు చూడండి. అలాగా, సరే రండి. ఇంకా నా కోసం ఏం తీసుకొచ్చావు? నన్నే నేను తీసుకొచ్చా. క్రేసీ. అరే నేను నిజమే చెప్తున్నా. ఆ రోజు నేను చూసిన దగ్గర నుండి ఇంటికెళ్ళాక నేను మర్చిపోలేకపోయాను. అందువల్ల వికాస్ కడికి వాళ్ళ జాగృతి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పా. సో అందుకే వచ్చేసాం మేము. చెప్పాలంటే నువ్వు కరెక్ట్గానే చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు నీతో మాట్లాడడం ఇష్టమే.
థ్యాంక్ యూ. బై ద వే, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. అలాగే నా దగ్గర డబ్బులు రాగానే ఇలాంటి ఒక అందమైన ఇల్లుని కొనేస్తా. నాకు ఇల్లు తిప్పి చూపివా? పదా. చక్కెర ఎంత వేయాలి? ఏంటి, నీకే కదా టీ పెట్టుకుంటున్నావు, నీకెంత వేసుకోవాలని నీకు తెలీదా? అబ్బా, కత్తిలా ఉంది మీ మాటలు. మీకు చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. ఓకే, అంతా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మీ చేతులారా టీ కొంచెం ఇవ్వండి. మీకు ఒకటి తెలుసా? మీరు ఎంత హాట్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. టీ ఇవ్వండి. అరే రండి, అరే రండి మేడం. అరే వావ్, నీ బెడ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకుంటా. నా దగ్గర డబ్బులు రాగానే ఇలాంటి ఒక మంచి బెడ్ ని కొని పడేస్తాను అసలు. అలాగా? నీకు అంతా నచ్చిందా? అవును, ప్రతిదీ. ఏమైంది? లేదు, ఏం లేదు అసలు. చెప్పు, ఏమైంది చెప్పు. అరే అదంతా ఏం లేదు, కానీ వదిలేండి. కూర్చోండి కూర్చోండి. ఏం లేదు, నిజంగా ఏం లేదు. ఏం లేదా? అది అరే చెప్పమంటున్నాను కదా. యాక్చువల్లీ నేనేం ఆలోచించంటే, నాకెప్పుడైతే ఈ డబ్బు ఆస్తులన్నీ చేతిలో దక్కుతాయో అప్పుడే మీ నాన్న దగ్గరికి వచ్చి ధైర్యంగా మాట్లాడగలను. అదే మిస్టర్ విశ్వదీప్ ప్రతాప్ జీ మీ కూతుర్ని ఎంత బాగా చూసుకున్నారో దానికంటే డబుల్ టైమ్స్ మంచిగా చూసుకుంటా. నువ్వు నిజంగానే ఒక క్రేజీవే. ఒకే నిమిషంలో జాగ్రి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయావా? జాగృతి, టైం చాలా వేగంగా వెళ్తుంది. నేను ఖచ్చితంగా చేసే తీరాలి. నాకు ఎక్కువ టైం ఏం లేదు. నువ్వు నా తోడుంటావా? సరే, ఇప్పుడు లెగు పైకి. ఈ విషయానికంత టైం లేదు, ఇప్పుడు నా దగ్గర సమయం లేదు. సరే, అది సరే, కానీ ఈ కబడ్ ఏంటి? ఐ మీన్, నా లోపల ఏముంటుంది అది కూడా చూసి నేను కొని పెట్టాలి కదా. ఏం లేదు, నా జ్యువెల్స్, తర్వాత కాస్ట్లీ అయిన డ్రెస్సెస్, ఇదంతా మా నాన్నగారి చాయిస్. ఇప్పుడు నా వల్ల బయటికి వెళ్ళడానికి కుదరదు. ఇవన్నీ యూజ్లెస్సే. నిజంగానా? ఎలా నువ్వు ఈ 4 గోడల మధ్య బతుకుతున్నావు అసలు? రాహుల్, ఇది నా చిన్నప్పటి నుంచి అడుగుతున్నాను. నేను 10th స్టాండర్డ్ చదువుకున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నాన్నే నన్ను చూసుకున్నారు. ఆయన కంట్రోల్లోనే నేనున్నాను. నేను మా బామ్మ దగ్గరే ఉన్నాను. నేను నా గ్రాడ్యుయేషన్ కూడా ప్రైవేట్గానే చేశాను. ఏడవకును జాగృతి, నువ్వు బాధపడకు. నేను చెప్పింది అతి త్వరలోనే నెరవేర్చి చూపిస్తా. నేను నీ మీద ఒట్టేస్తున్నా. నేను నిన్న అసలు ఈ 4 గోడల మధ్య నుండి బయటికి చూపిస్తాను లోకానికి. నువ్వు బయటికి రాబోతున్నావు. కారు శబ్దం వినిపిస్తోంది. సారా వచ్చినట్టు అనిపిస్తోంది. బికాస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే అప్పుడేనా? ఓనర్ సార్ వచ్చేసరే. బికాస్ మనం ఒకటి చేద్దాం. హాల్లో ఉన్న బ్యాగ్ ని నువ్వు తీసుకెళ్ళిపో. జాగ్రత్త దగ్గర నేను చెప్తాను. త్వరగా వెళ్ళు. జాగృతి, రచన, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? జాగృతి, ఓనర్ సార్ వచ్చారు. మనం బాగా చిక్కుకుపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు చాలా భయంగా ఉంది.
జాగృతి జాగృతి అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ అమ్మాయిలు కిటికీలు మోయకుండానే ఉన్నారు. రచన, జాగృతి, ఓనర్ సార్ మీరా? నాన్నా ఏంటిది? ఎందుకు ఎలా ఇలా నిద్రపోతున్నావు? ఆ నాన్నా నేను అన్నం తినేసొచ్చి అలా మాట్లాడుతూ పడుకున్నాను. నాకు తెలియట్లేదు. తర్వాత ఈ కిటికీ ఎందుకోసం ఆ కిటికీని ఓపెన్ చేస్తారు? ఇది ఏసీ రూమే కదా. నాన్న నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలని. ఫ్రెష్ ఎయిర్ కావాలా? ఇక మీదట ఆ కిటికీని ఓపెన్ చేయకూడదు. అలా ఉంటే నాకంటే మోసమైన వాడిని ఎవరు చూడరు. సరే నాన్న. మంచి కాలం మనం తప్పించుకున్నాం. మంచి పని మనం మిలిటరీ వచ్చేసి తప్పించుకున్నాం. అలా వెళ్ళిపోయాడు. వాడి కింద పడేటప్పుడు చూసావా, చాలా ఫన్గా ఉంది. షూ. నువ్వు అన్ని సెట్ చేసేయి. అరే మిగతా మేము చూసుకుంటాంలే. వికాష్ జాగ్రత్తగా ఉండు. నా మీద ఎటువంటి అనుమానం రాకూడదు. జాగృతి, నీ కబోర్డ్లో ఉన్న అన్ని జ్యువెల్స్ని నాకు గనక ఇచ్చావనుకో కాస్త, నేను వాటన్నిటిని మెల్ట్ చేసి నీకు ఇష్టమైన జ్యువెలరీగా తయారు చేసి ఇస్తాను నీకు. రాహుల్, నేను జ్యువెలరీస్ ని చూపిస్తాను, కానీ నా వల్ల నీకు ఇవ్వలేను. నాన్న అప్పుడప్పుడు వచ్చి ఆ కబోర్డ్లో జ్యువెలరీ ఉందా లేదని చూసి వెళ్తారు. అరే నీకు టెన్షన్ ఎందుకు? అరే నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చావు. దాన్ని జ్ఞాపకం పెట్టుకో నువ్వు. సరే విను, ఒక కిస్ ఇస్తావా? ఒకటి ఒకటి. సరే అయితే రేపు రాత్రి 11ంటికి కలుద్దాం మనం. ఉంటా. పక్కా. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. లవ్ యూ. గుడ్ నైట్. అలాగే వికాస్, రేపు 11ంటికి సిద్ధంగా ఉండు జాగృతి ఇంటికి వెళ్తానికి. ముందు ముందుంది ముసల పండగ. ఏంటి విషయం నాన్న? నాన్న కోసం ఇన్ని పనులు చేస్తున్నావు. నీకేమైనా కావాలా? నాకేం కావాలి నాన్న? మీరు నాకు అన్నిటినీ ఇచ్చేశారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. తల్లి, సరే చూసింది చాలు. నువ్వు వెళ్ళి బాగా పడుకో. నేను వెళ్ళి మెయిన్ డోర్ చెక్ అరే చేసి వస్తాను. ఆగండి, మీరు పడుకోండి, సైలెంట్ గా పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? రచన తలుపు వేసేసి వచ్చుంటుంది, నేను వెళ్ళి చెక్ చేస్తాను. సరే. మీరు ప్రశాంతంగా పడుకోండి.
అరే ఎంత బాగా అందరినీ మేనేజ్ చేసావు నువ్వు, హా? దానికి నీపైన అస్సలు డౌట్ రాకుండా చూసుకున్నావు నువ్వు. అవును, నీతో నేను 2 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇది కూడా నేర్చుకోకపోతే ఎలా? తన్ని ఎలా నా దారిలో తెచ్చుకోవాలని నాకు చాలా బాగా తెలుసు. అలాగా అలాగా హా? రాహుల్, నీకు తెలుసా, నేను చూడాలని ఒక వారంగా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా జాగృతి. కానీ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకోసం నేను చాలా పనిచేశాను. ఇంతవరకు ఎవరూ రిస్క్ తీసుకొని ఇంత దూరం వచ్చిందే లేదు. సో నాకు గిఫ్ట్ ఏదైనా తెచ్చావా? అమ్మాయిలు నిజంగానే బుద్ధిమంతులు. అరే 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 ఇతను ఎలా లేసాడు? వాడు అలాగే ఉంటాడు. ఇంక తనకు పనే లేదు కదా. రాత్రిపూట కూడా అసలు నెమ్మదిగా ఉండనివ్వడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. షష్, వినిపిస్తుందేమో. మళ్ళీ అతను వస్తాడేమో. సరే, ఈ సిట్యువేషన్లో నేను జాగ్రత్తని పిలవకూడదు కదా, చాలా రిస్క్ అవుతుంది. అరే, తను అసలు మెంటలీ వీక్. తను ఏం కావాలో తను సాధిస్తుంది. సరే, వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా. లేదు, అది మాత్రం కుదరదు. ఇది పిచ్చోడు ఆర్డర్. ఈ ఇంట్లో కిటికీలన్నీ తెరిచుండాలి. అసలు మూసుండకూడదు. అలాగా 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 అవును. అలాగా
నా యొక్క చిట్టి తల్లి, బాగా నిద్రపో. లక్ష్మీదేవత వల్ల అంతా మంచిగా జరుగుతుంది. అరే ఆయన పడుకున్నానని చెప్పావుగా. నేను అలాగే అనుకున్నాను. ఆయన లేచొస్తారని అనుకోలేదు. కొన్నిసార్లు ఆయన రాత్రులు లేచి ఫుల్లుగా తిరిగి విండి పడుకుంటారు. ఒప్పుకోవాల్సిందే, మీ నాన్న మోసమైన వాడే. అందుకే ఆయన గురించి బాధపడుతున్నాను. ఎప్పుడు ఎవరో ఒకరి మీద అనుమానం పడతారు. ఎందుకోసం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు, ఎందుకోసం వెళ్తారు అని. మీ నాన్న మీ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటా. అరే ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎలా ప్రేమగా ఉంటున్నావు? రాహుల్, ముందు మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. నాన్న ఎప్పుడైనా లెగవచ్చు, సరేనా? సరే, మరి ఎప్పుడు కలుద్దాం? ఎలాగో మనం దీపావళి మిస్ చేస్తాం, ఇక కుదరదేమో. నువ్వు 28వ తారీఖున రా. నాన్న పనిచేసిన వాళ్ళకి 28వ తారీఖున శాలరీస్ వేస్తారు. ఉమ్, ఆయన అక్కడే ఉండి 29వ తారీఖున పొద్దున వస్తారు. అలాగే. సరే, నేను వెళ్తాను. అది సరే, నేను విండే దారి గురించి వెళ్ళొచ్చా? వద్దొద్దు, అటువైపు వెళ్తే నువ్వేదైనా శబ్దం చేస్తావు. రా, మీ ఇద్దరిని నేను బయటకు పంపిస్తాను. అదా. నేను రేపు పొద్దున మార్నింగ్ వచ్చేస్తాను. అంతవరకు మీ ఇద్దరు లోపలే ఉండండి. ఆ తర్వాత డోర్ని బాగా క్లోజ్ చేసి పెట్టండి. నేను తిరిగి ఊరి నుంచి వచ్చినప్పుడే ఈ డోర్ని ఓపెన్ చేయాలి. వెళ్ళండి, క్లోజ్ చేయండి డోర్ని. బయట ఒక డోర్ని నేను క్లోజ్ చేసుకుంటా. వెళ్ళండి. త్వరగా రండి, లోపలికి ఎవరైనా చూస్తారేమో. జాగృతి, జాగృతి, నీకేమైంది? జాగృతి, జాగృతి, జాగృతి. తను కళ్ళు తిరిగి పడిపోయింది. మీ పని చూసుకోండి. అక్కడి నుంచి తీసుకో.
అక్కడ ఉంది చూడు, అక్కడ. అది అలా చుట్టు పెట్టు. రండి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. అవును ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరిని కలిసి అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరే దీనికి అంతటికి కారణం. దయచేసి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మంచి అమ్మాయిలాగా నటించకు. చూడు, అక్కడ ఒక కెమెరా ఉంది. నాకు మీ మీద ఒక పెద్ద సందేహం ఉన్నది. ఏదో ఇంట్లో ఏదో ఒక తప్పు జరుగుతుందని అనుకున్నాను. అందువల్ల హాల్లోనూ జాగృతి రూమ్లోనూ నేను కెమెరాని పెట్టాను. ఏదో దేవుడి కృప వల్ల షుగర్ మిల్క్ నేను వెళ్ళక ముందే నువ్వు చేసిన పనులంతా నేను కెమెరాలో నేను చూసేశాను. చూడు చూడు చూడు. నాన్న, జాగృతి తల్లి, జాగృతి, నా అమ్మాయికి ఏం చేశారు? చెప్పరా, జాగృతిని ఏం చేస్తావు? తనకి మేమంతా కలిసి ప్లాన్ కోసమని ఆల్కహాల్ ఇచ్చాం సార్ మేము. అలాగే ఆల్కహాల్ మేము తాగుతున్నాం అన్నాం, కానీ మేము కూల్ డ్రింకే తాగాము. అందువల్ల తన ఆల్కహాల్ తాగింది. కూల్ డ్రింక్? ముగ్గురు రండి పోలీస్ స్టేషన్కి. మీరు తాగిన కూల్ డ్రింక్ నేను బయట తీస్తాను. జాగృతి, చిటి తల్లి, లేవమ్మా లేవమ్మా. జాగృతి, జాగృతి అమ్మా, లేవమ్మా. జాగృతి, నాన్న, జాగృతి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. డబ్బు సంపాదించే కోరిక వల్ల నిన్నైతే అసలు సరిగానే చూసుకోలేదు నేను. జాగృతి, ఇక్కడ చూడు, చిటి తల్లి, ఇప్పటి నుంచి తండ్రిగా కాదు, నిన్ను బాగా చూసుకుంటాను. నేను ఫ్రెండ్లా చూసుకుంటాను. రచన. చిటి తల్లి, మర్చిపో చిటి తల్లి, మర్చిపో మర్చిపో. తను చాలా మోసమైన అమ్మాయి. నాన్న, అది అంతా ఓకే కదా? అంత సరే అన్న. జాగృతి, చిటి తల్లి, నీకేం కాలేదు కదా? ఏం సమస్య లేదమ్మా, నీకేం కాదమ్మా.